కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విచారణ జరిపే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం వెలుగు చూసింది. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి సియా గోయల్ ₹1 కోటి తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పెళ్లి షాపింగ్ అని చెప్పి ఆ డబ్బును సియా తన బాయ్ ఫ్రెండ్ చేతన్కు ఇచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు కేతన్ హత్య తర్వాత 3 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండేలా చేతన్ షరతులు పెట్టినట్లుగా సియా గోయల్ వెల్లడించింది. ఆ షరతులను అంగీకరించిన తర్వాతనే కేతన్ను హత్య చేసుకున్నట్లుగా ప్లాన్ చేసినట్లుగా తెలిపింది. కేతన్ హత్య కోసం సిట్ డౌన్ అనేటువంటి కోడ్ వర్డ్ను కూడా వారు ఉపయోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫోర్ట్ దగ్గర ఎప్పుడైతే సియా గోయల్ సిట్ డౌన్ అనే పదం వాడిందో అప్పుడే కేతన్ను కిందకు తోసేసినట్లు పోలీసులు నిర్ధారించారు. టోల్ ప్లాజాల్లో విజువల్స్ రికార్డ్ కాకుండా ఉండేందుకు చేతన్ కారుకు బదులు స్కూటర్పై 90 కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హత్యకు 34 నిమిషాల ముందు సియా చేతన్ మధ్య సీక్రెట్ కాల్ వెళ్లినట్లు సమాచారం. అలాగే మే నెలాఖరులోనే మర్డర్కు ప్లాన్ చేయగా జూన్ 14న తొలి హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్ సియా బాలి వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. అయితే కేతన్ పాస్పోర్ట్ కనిపించకపోవడమే ఇందుకు కారణమన్నట్లుగా సమాచారం. పాస్పోర్ట్ అదృశ్యంపై కేతన్ సియా ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పలు ఆరోపణలు చేశాడు. బాలి పర్యటన కోసం ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు సియాతో అతని సోదరుడు కారులో ఎక్కారు. అయితే ఆమెను సోదరుడు సాహిల్ బలవంతంగానే కారులో కూర్చోబెట్టాడట. అనంతరం రావెట్ ప్రాంతానికి చేరుకోగా కేతన్ కారెక్కాడు. కొంతసేపటికే టీ తాగడానికి కారును ఆపమని సియా కోరింది. టీ తాగిన అనంతరం కారు బూట్ను ఓపెన్ చేయమని డ్రైవర్ను కూడా సియా అడిగింది. అనంతరం తన పర్సులో నుంచి ఆమె ఏదో తీసినట్లుగా గమనించానని, అనంతరం వారిని ఎయిర్పోర్ట్లో దించేసినట్లుగా డ్రైవర్ తెలిపాడు.